రంగస్థలం. పోర్ట్ ఏరియాలో రెడ్ అలర్ట్ ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం. ఇందులో ఎక్కువ మంది భారతీయ కార్మికులే అని బోగట్టా. ధరణి ఆల్రెడీ న్యూస్ చూసేసిందండి. హలో 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 అమ్మా, ధరణి న్యూస్ చూస్తుందట. అమ్మా, నేను వెళ్ళి చూసి వస్తాను. ధరణి, ధరణి, బంగారు తల్లి, బంగారు తల్లి. అన్న, కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. జనని ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి? హలో జనని. గుణ, ఎక్కడున్నావు? హాస్పిటల్కి వెళ్తున్నాను. వద్దు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళదు. అర్జెంటుగా నువ్వు ధరణి వాళ్ళ ఇంటికి వచ్చేసాయి. ధరణి ఇంటికా? ఎందుకు? ధరణికి ఏమైనా అయిందా? అది కాదు గుణ, నువ్వు న్యూస్ చూడలేదా? ఏమైంది? దుబాయ్లో ప్రతాప్ గారు పనిచేసే చోట పెద్ద యాక్సిడెంట్ జరిగిందంట. 100 మంది ప్రాణాలు కోల్పోయారంట. చాలా మంది హాస్పిటలైజ్ అయ్యారు. అక్కడ ఎవరికి ఏమైందో తెలియడం లేదు. ఏం జరిగిందో కూడా అస్సలు తెలియడం లేదు. మరి ఈ విషయం ధరణికి తెలిసిందా? ఫోన్ చేసి శారదాని ధరణి న్యూస్ చూడకుండా చూసుకోమని చెప్పాను. కానీ ఈలోపే ధరణి ఈ వార్త చూసేసిందట. కళ్ళు తిరిగి పడిపోయిందంట కూడా గుణ. అందుకే నాకు భయంగా ఉంది. అందుకే నేను అర్జెంటుగా అక్కడికి బయలుదేరాను. నువ్వు కూడా వచ్చేసాయి. నేను వస్తున్నాను. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి, స్ట్రైట్గా వెళ్ళండి. అవునా? అలాగా? ఎప్పుడు జరిగిందామమ్మా? టీవీ చూసారా? నేను చూడలేదే. సరే సరే, నేను నీ దగ్గరకు వస్తున్నానమ్మా. అమ్మ ధరణి, అమ్మ ధరణి, అక్క, బంగారు తల్లి, అక్క ఏమైందక్క? అమ్మ ధరణి, అక్క, అక్క లేక, అక్క లేక, లేక, బంగారు తల్లి, అక్క, బంగారు తల్లి, లేక. ధరణి, అమ్మ ధరణి, మీరెందుకు వచ్చారండి? ప్లీజ్ అండి, వెళ్ళిపోండి. ధరణి పరిస్థితి బాలేదు. మీరంటే అస్సలు పడి చావట్లేదు. మిమ్మల్ని చూస్తే ఇంకేమైనా అవుతుందేమో. వెళ్ళిపోండి ప్లీజ్, వెళ్ళిపోండి. ఒక డాక్టర్గా నేను ఈ విషయం తెలిసి వచ్చాను. తనని నేను చెక్ చేస్తాను. తను నాకు సపోర్ట్గా ఉంటుంది. ఏమోనండి, నా భయం నాది. అది కళ్ళు తెరవగానే ఈవిడ గారు కనిపిస్తే పరిస్థితి ఏంటా అని నా భయం. అమ్మా, అక్కని చూస్తుంటే భయం వేస్తుందమ్మా. గుణగారు, మీరు టైంకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. రండి, వచ్చి అక్కని చెక్ చేయండి. ధరణి, ధరణి, పక్కకు తక్కోండి.
ధరణి 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 బాలు నీ ఫోన్ నెంబర్ కి నేను ఒక మెడిసిన్ మెసేజ్ చేస్తాను అర్జెంట్ గా ఏం తీసుకో కాలేదు ధరణి 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 వీళ్ళేంటి ఇంత క్లోజ్ గా మూవ్ అవుతున్నారు? వద్దంటే ఉరిమి చూస్తుంది. ఆయనేమో నేను డాక్టర్ని అన్నట్టుగా మాట్లాడాడు. ఎలా వీళ్ళని దానికి దగ్గర కాకుండా ఆపాలి? నీకేం కాదు ధరణి. గుణగారు ఇదిగోండి. తెచ్చావా? అక్క నాన్న పాలు నాన్న నాన్న వాటర్ ఇవ్వు. నీకేం కాదు ధరణి. రిలాక్స్. యాక్సిడెంట్ టీవీలో నాన్న దుబాయ్లో ధరణి ధరణి నువ్వేం కంగారు పడకు. నువ్వు భయపడాల్సిన పనేం లేదు. అక్కడేం జరగలేదు. నువ్వేం కంగారు పడకు. న్యూస్ లో ఏదో వచ్చిందంతే. ఇంకా ఏం తెలియలేదు కదా. నువ్వు ముందే ఎందుకు టెన్షన్ తీసుకుంటావు? మీ నాన్నగారికి ఏం కాదు. ఆయన సేఫ్ గా ఉంటారు. క్షేమంగా ఇంటికి వస్తారు. నువ్వేం భయపడకమ్మా. నాకేదో భయంగా ఉంది. ప్లీజ్. అసలే నీకు హెల్త్ బాగాలేదు కదా. నువ్వు ఇలా భయపడితే ఎలా చెప్పు? ప్రతాప్ గారు ఎలా ఉన్నారో ఆయన పరిస్థితి ఏంటో మేము ఎంక్వైరీ చేస్తాం. అన్ని విధాలుగా మేము నీకు తోడుగా ఉంటాం. నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ టైంలో నువ్వు ఎక్కువగా ఆలోచించకూడదు ధరణి. చూడండి, అసలు నా బాధ మీకేం తెలుస్తుంది? మా నాన్నంటే నాకెంత ప్రాణమో నాకు తెలుసు. అయినా మీకెవరు చెప్పారు? మిమ్మల్ని ఎవరు ఇక్కడికి రమ్మన్నారు? అసలే మా టెన్షన్ లో మేముంటే మీరు వచ్చి ఒక పక్క టెన్షన్ పెడుతూనే మరో పక్క ధైర్యం చెప్తున్నట్టు నటిస్తున్నారా? మీ ఓదార్పు నాకేం అవసరం లేదు. ఏరా బాలు, నువ్వు ఫోన్ చేసి ఏమైనా రమ్మన్నావా? ధరణి ఆవేశపడకమ్మా. తనకి తానుగా ఏం రాలేదు. నేనే తీసుకొచ్చాను. నువ్వు ఇలా ఉన్నావని తెలిసి పరిగెత్తుకుంటూ నేను వస్తుంటే తన్ను కూడా రమ్మన్నాను. నీకు నార్మల్ అయిన తర్వాత తన్ని తీసుకువెళ్తాను. నువ్వేం ఇబ్బంది పడకు. మా నాన్న ఎలా ఉన్నారో తెలుసుకోవడం ఎలా అండి? మా నాన్న ఎక్కడున్నారో ఎలా ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది? బాలు, ఎలా రా నాన్న గురించి మనం తెలుసుకోవడం? గుణ కనుక్కో. దుబాయ్కి వర్కర్స్ ని సప్లై చేసే ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయి. ప్రతాప్ గారిని ఎవరు దుబాయ్ పంపించారో వాళ్ళకి ప్రతాప్ గారి గురించి ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకసారి ఫోన్ చేయి గుణ. సరే ధరణి, నువ్వేం టెన్షన్ పడకు. సిటీలో ఉన్న అన్ని ఏజెన్సీస్ లో ఎంక్వైరీ చేయిస్తాను. శారద గారు, మీకు వారు ఏ ఏజెన్సీ ద్వారా దుబాయ్కి వెళ్ళారో తెలుసా? నా దగ్గర ఏజెన్సీ అడ్రస్ ఉంది. మరి తొందరగా తీసుకురా. ధరణి, నువ్వేం కంగారు పడకు. నాన్నకేం కాదు. నువ్వు కంగారు పడకు. నువ్వు ధైర్యంగా ఉండు. ఇదిగోండి సార్. మీరు ధరణిని చూసుకోండి. నేను ఈ ఏజెన్సీతో నాకు తెలిసిన వాళ్ళందరితో కూడా ప్రతాప్ గారి గురించి ఎంక్వైరీ చేయిస్తాను. నువ్వు టెన్షన్ తీసుకోకు తల్లి. అర్జెంటుగా శక్తికి కాల్ చెయ్యాలి.
కాల్ అటెండ్ చేస్తాడు, ఎప్పుడు మాట్లాడాలి? 20 ఏళ్ల కబుర్లు కాల్ కలిసిన కాసేపట్లో ఎలా మాట్లాడుకోవాలి? ఎలాంటి ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలో, అసలు ఎలా స్టార్ట్ చేయాలో, ఏం చెప్పాలో అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందే ప్రిపేర్ అయి రిహార్సల్స్ చేసుకొని రెడీగా ఉండాలి. నిజం తెలియగానే నాన్న ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంటుంది? నువ్వు నా కూతురివా అని షాక్ అవుతారా? వేరే వాళ్ళ అమ్మాయిగా ఉన్నప్పుడు అంత ప్రేమ చూపించింది నాన్న కన్న కూతురని తెలియగానే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాడనుకుంటా. నన్ను ఆయన దగ్గరికి తీసుకుంటూ అమ్మా అంటే నేను అంతే ఎక్సైట్ అవుతాననిపిస్తుంది. లిటరల్ గా ఏడ్చేస్తానేమో. మధు, ఏంటి అంత కంగారు పడుతున్నావు? ఒకసారి ఈ న్యూస్ చూడు. దుబాయ్ పోర్ట్ ఏరియాలో భారీ యాక్సిడెంట్. ఇందులో ఎక్కువ మంది భారతీయ కార్మికులే అని బోగట్టా. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి మెరుగుపడితే గాని వాస్తవాలు వెలుగులోకి వచ్చేటట్టు లేవు. చాలా మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా తెలియవస్తుంది. మీ నాన్న ఎక్కడ ఏ ఏరియాలో పని చేస్తున్నారో తెలుసా? తెలియదు. మధు, భయపడకే. మీ నాన్నకేం అయి ఉండదు. ఆయన వేరే ఏరియాలో పని చేస్తుంటారులే. పోర్ట్ ఏరియా అయితే ఫోన్ ఎందుకు కలవదు? నువ్వేం వరి అవ్వకు. ఏమో ఎక్కడ ఉంటారో, ఎలా ఉన్నారో. నాన్న, నాన్న, 20 ఏళ్ల నిరీక్షణ. నాన్నెవరో తెలియక నరకం అనుభవించాను. ఇప్పుడు నాన్నెవరో తెలిసినా కనీసం మాట్లాడే అవకాశం రాలేదు. ఇప్పుడేమో ఈ వార్త. నాకు నాన్న ప్రేమ పంచుకునే అదృష్టం లేదు. పుట్టగానే అమ్మని పోగొట్టుకున్నాను, కానీ అమ్మ ప్రేమను అనుభవించాను. కానీ నాన్న నాన్న అనే పిలుపు నా లైఫ్ కి లేదా? ఆ నమ్మకం, ఆ ధైర్యం నా లైఫ్ కి తోడుగా నిలవదా? నేను మరీ ఇంత దురదృష్టవంతురాలా? మధు, మధు, ఎందుకు అంతలా ఊహించుకొని బాధపడ్డాం? అసలు అక్కడెక్కడున్నారో నీకు తెలియదు కదా. ఇండియా నుంచి అక్కడికి పని మీద ఏదో ఒక కన్సల్టెన్సీనే కదా అక్కడికి పంపేది. అవ్వచ్చు, కానీ ఎలా తెలుస్తుంది? ఇలాంటి విషయాలన్నీ, వివరాలన్నీ కన్సల్టెన్సీకే ఇన్ఫర్మేషన్ వస్తుంది. పద ముందు ఎక్కడో అక్కడ ఎంక్వైరీ చేద్దాం. గవర్నమెంట్ కూడా ఇప్పుడే కాసేపట్లో వివరాలని ప్రకటిస్తుంది. ముందు కన్సల్టెన్సీకి వెళ్దాం. పద పద రా. సార్ సార్ We are in inquiry, not yet confirmed. No information. ఏమైంది గుణ? బిజీ వస్తుంది జనని. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కంటిన్యూస్ గా ఎంగేజ్ వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి చేయి గుణ. హలో హలో
దుబాయ్కి వర్కర్స్ ని పంపించే కన్సల్టెన్సీ కదా, మీ ద్వారా ప్రతాప్ అనేవారు వెళ్ళారండి. సార్ ఇప్పుడు పేర్లు చెప్తే తెలుసుకోవడం చాలా కష్టం, అసలు కుదరదు. యాక్సిడెంట్ చాలా సివియర్, చాలా మంది ప్రాణాలు పోయాయి, చాలా మంది ఇంజూర్ అయ్యారు, కొంతమంది హాస్పిటల్లో డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నారు. సార్ ప్రతాప్ అండి, ఒకసారి లిస్ట్ చూడండి, కొంచెం చూసి చెప్పండి సార్. అదే సార్, పేరు చెప్పినంత మాత్రాన ప్రయోజనం లేదు. మాకింకా ఎలాంటి డీటెయిల్స్ రాలేదు. పూర్తి డీటెయిల్స్ వస్తేనే మేము కన్ఫర్మ్ చేసుకొని మీకు చెప్తాం. ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మేము మీకు ఎలా ఆన్సర్ చేయగలం? ప్లీజ్, మీకు మేము ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నందుకు సారీ. మాకొచ్చే ఇన్ఫర్మేషన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉంటాం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సార్ హలో, ఏమైంది గుణ? ఏమంటున్నారు? వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నారు జనని. వాళ్ళకి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళకి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటున్నారు. సరే ఒకసారి శివ కాల్ చేస్తాను. చెప్పు గుణ. అరే శివ, దుబాయ్లో యాక్సిడెంట్ అయింది తెలుసు కదా? తెలిసింది గుణ, ఇప్పుడే దాని గురించి నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. దుబాయ్లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన కొలీగ్ సుధాకర్ అక్కడే కదా జాబ్ చేస్తుంది. అయితే ప్రతాప్ గా డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చి ఒకసారి ఏజెన్సీకి వెళ్ళి కనుక్కోమని చెప్పరా. ఇక్కడ అందరూ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. ధరణి పొజిషన్ అస్సలు బాగాలేదు. సరే గుణ, ఇప్పుడే ఫోన్ చేస్తాను. రే అర్జెంట్ రా, అస్సలు పోస్ట్పోన్ చేయకు. అలాగే. ప్రతాప్ గారికి ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి గుణ? ఓకే సార్, మా నాన్న పేరు ప్రతాప్, దుబాయ్లో పనిచేస్తూ ఉంటారు. అక్కడేమో యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు. మాకు ఆయన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియడం లేదు. కొద్దిగా మా నాన్న గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తారా సార్? పేరు ప్రతాప్. ప్లీజ్ సార్, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్, ప్లీజ్. ఏ కంపెనీలో యాక్సిడెంట్ అయిందో వాటి డీటెయిల్స్ ఏంటో మాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ రాలేదు. మీ నానే కాదమ్మా, వేల మంది వాళ్ళ పిల్లల కోసం, అన్నయ్యల కోసం, అక్కల కోసం, భర్తల కోసం మమ్మల్ని ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. అక్కడ వాళ్ళను కూడా మేము కన్సల్ట్ చేస్తూనే ఉన్నాం, కానీ పూర్తి డీటెయిల్స్ తెలియడం లేదు. అది కాదండి, మా నాన్న ఎస్ఎన్ఎస్ కంపెనీ అని చెప్తున్నాను కదా. అమ్మా, ఎస్ఎన్ఎస్ కంపెనీ అయినా ఇంకొకటైనా మాకు కరెక్ట్గా తెలియదు. ఎవరికైంది, ఎంతమందికి యాక్సిడెంట్ అయింది, ఎంతమందికి దెబ్బలు తగిలాయి, ఏ హాస్పిటల్లో ఉన్నారనే పర్టిక్యులర్స్ అన్నీ క్లియర్గా రాలేదమ్మా. దయచేసి అర్థం చేసుకోండమ్మా. మాకు ఇన్ఫర్మేషన్ చెప్తే మేము మీకు ఎందుకు చెప్పాం? మేము ఉన్నదే అందుకు. మీ బాధ, మీ టెన్షన్ మాకు తెలీదా? తెలిసిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీ ఫోన్ నెంబరు బయట ఇచ్చేసి వెళ్ళండి. మా పనులు మమ్మల్ని చేసుకొనివ్వండి. మీకు ఇన్ఫర్మేషన్ అందించాలనే ప్రయత్నంలోనే మేము ఉన్నాం. సార్, పోనీ అక్కడ ఎవరి నెంబర్ అయినా ఉంటే ఇవ్వండి. మేము ట్రై చేసి మాట్లాడి కనుక్కునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడే మాకు కుదరడం లేదు. అక్కడ ఎంతమంది ఉంటారో చెప్పు. వాళ్ళెవ్వరూ ఫోన్లో ఆన్సర్ చేసే పరిస్థితుల్లో లేరమ్మా. మీ టెన్షన్ మాకు అర్థమైనా, వాళ్ళకు అర్థమైనా చేయగలిగింది ఏమీ లేదు. ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. హాస్పిటల్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తేనే గాని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రాదు.
వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే కానీ మాకు చెప్పరు. ప్లీజ్ అమ్మా, ట్రై టు అండర్స్టాండ్. చదువుకున్న వాళ్ళే కదా, ప్రయత్నం చేయండి, కోఆపరేట్ చేయండి. మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఏదైనా తెలిస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్తున్నాం కదా. ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళండి ప్లీజ్. లేదండి, నేను వెళ్ళను. మా నాన్న గురించి వివరాలు తెలిసేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడే కూర్చుంటాను. ప్లీజ్ అమ్మా, డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళండి. హలో, చెక్ చేస్తానమ్మా, ఒక్క నిమిషం. లేదమ్మా, రాలేదమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ వెళ్ళండి. మధు ప్లీజే ఏడవకే. మీ నాన్నకేం కాదే, అతను క్షేమంగా ఉంటాడు. దేవుడు నీకు అన్యాయం చేయడే. మనం వెళ్దాం పదా. మా నాన్న గురించి తెలిసే వరకు నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ఇక్కడే ఉంటా అంటే ఎలాగే? చాలా మంది ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దే. పద, కావాలంటే ఒక పక్క నించుందాం. పద పద మధు. నాకేదైనా అవుతుందేమోనని నిజం దాస్తున్నారా? నాకు మా నాన్న గురించి తెలియాలి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన మరుక్షణం మనకి తెలియజేస్తారు. ధరణి, ధరణి! 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 మీరేం చేయాల్సిన అవసరం లేదు. నేను చేసుకోగలను.